మార్నింగ్ అండి. ఈ జనరేషన్ పిల్లలు చాలా దారుణంగా ఉన్నారు. ఏంటంటే సెన్సిటివిటీ. సెన్సిటివిటీ అంటే ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా బాగా హర్ట్ అయిపోవడం. అంటే ఒక చిన్న విషయం జరగకూడదు, ఫీల్ అయిపోతుంటారు. ఒక చిన్న మాట అనకూడదు, ఫీల్ అయిపోతుంటారు. అలా ఉన్నంత వరకు జీవితంలో ఏమీ సాధించలేరు. అంటే ఒక మాట అన్నప్పుడు ఆ మాటని రిసీవ్ చేసుకొని, దాన్ని అర్థం చేసుకొని, దాన్ని ఎందుకు అంటున్నారని ఆలోచించట్లేదు. ఫస్ట్ హర్ట్ అయిపోతున్నారు. మానసికంగా చనిపోతున్నారండి ఒక రకంగా చెప్పాలంటే. అంటే మానసిక హింస. ఒక మన చుట్టూ రకరకాల మనుషులుండొచ్చు. రకరకాల వ్యక్తులుండొచ్చు. ఎందుకంటే మనల్ని ఎప్పుడూ కూడా కించపరిచేవాళ్ళు, హింసించేవాళ్ళు, శాడిజం చూపించేవాళ్ళు, తిట్టేవాళ్ళు రకరకాలు ఉన్నా కూడా మనము ఫీల్ అవ్వడం అనేది ఉండకూడదు. ఫీల్ ఎప్పుడైతే అవుతామో జీవితంలో మనం ఏమీ సాధించలేం. మనం జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఈ యొక్క సెన్సిటివ్ మైండ్ సెట్‌ని పోగొట్టుకోవాలి. అంటే ప్రతి చిన్న విషయానికి ఇవి చాలా దగ్గరలా భార్యాభర్తల మధ్య జరుగుతుంటాయండి. అంటే ఏదో ఒక చిన్న విషయము అంటే ఈ యొక్క హర్ట్ అవ్వడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే భార్యాభర్తల మధ్య అయితే ఎక్స్‌పెక్టేషన్స్ అంటే నా భర్త ఇలా ఉండాలి, నా భార్య ఇలా ఉండాలి, వాళ్ళు ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అనేటివి ఉండడం వల్లే మని మనిషి మైండ్ అనేది సెన్సిటివ్‌గా తయారవుతుంది. సెన్సిటివ్ అంటే అసలు నేను ఎంతోమందిని చూశాను. అసలు చిన్న విషయాలకి అసలు పనికిరాని విషయాలండి. అసలు ఎందుకు పనికిరావు. అలాంటి విషయాలకి ఫీల్ అవ్వడం. వాళ్ళకి వాళ్ళే ఒక స్టోరీ అల్లుకోవడము. అంటే మనం ఒక మాట అంటాం. కానీ వాళ్ళు ఇంకో విధంగా తీసుకుంటారు. మనుషులు రకరకాల మాట్లాడొచ్చు. కానీ మనం దాన్ని ఏ దృష్టితో చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంతేకానీ వాళ్ళన్న మాటే నిజం అని నువ్వు తీసుకున్నట్లయితే మాత్రమే నువ్వు హర్ట్ అవుతావు. సో ఫస్టు ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేంటంటే ఈ సెన్సిటివిటీ మైండ్ నుంచి బయట రండి. ఎప్పుడైతే మీరు సెన్సిటివిటీ మైండ్ నుంచి బయటొస్తారో అప్పుడే మీరు చాలా రిలీఫ్ అవుతారు. అసలు ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏమో అంటారని ఎప్పుడు మూడీగా కూర్చొని మీ యొక్క సంతోషకరమైనటువంటి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. వ్యర్థం చేసుకొని బాధపడుకుంటూ, హింసపడుతూ ఈ క్షీణించాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు, అలా నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు, అలా నిన్ను మానసికంగా హింసించే వాళ్ళని నుంచి నువ్వు వీలైనంత వరకు దూరంగా ఉండు. కానీ ఇది సమాజం కాబట్టి మనం ఎంత దూరం వెళ్ళినా, ఎలా ఉన్నా ఇలాంటి మనుషులు అనేవాళ్ళు మన చుట్టూ ఎప్పుడూ వస్తూనే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ వ్యక్తుల నుంచి మనం తప్పించుకోలేం. కానీ మన యొక్క మైండ్ సెట్‌ని మనం మార్చుకోవాలి. యెస్ అన్నారు అన్నంత మాత్రాన అది నిజం అవుతదా? అని మనం ఆలోచించుకున్నట్లయితే మనకు బాధ అనేది కలగదు. అలా కాకుండా అయ్యో! నన్ను అన్నారే, నేను ఇలానే అయిపోయానేమో, నిజమేనా? ఇది ఇది చాలా దగ్గరలో ఏందంటే ఒక తండ్రికి, పిల్లలకి మధ్య కూడా జరుగుతూ ఉంటదనమాట. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ సార్లు తిట్టడం, నువ్వు పనికిరావు, నువ్వు వెధవవి అలా ఇలా అనడం వల్ల వాళ్ళేందంటే బేసిక్‌గా మొదటి నుంచి కూడా ఒక వీలైనంత వరకు సెన్సిటివ్‌గానే తయారవుతారు. లేదంటే ఫుల్ యారగెంట్‌గానే తయారవుతారు. చాలా వరకు సెన్సిటివ్‌గా తయారయ్యి, బాధలు పడి ఆహ్, హింసపడేవాళ్ళుంటారు. అదేవిధంగా టాక్సిక్‌గా తయారయ్యి, ఎదురు తిరిగి తల్లిదండ్రులను లెక్క చేయకుండా ప్రవర్తించే వ్యక్తులు కూడా తయారవుతారు. సో, దయచేసి నా యొక్క సజెషన్ ఏందంటే తల్లిదండ్రులకు గానీ, ఈ ఇంకా భార్యాభర్తలకు గానీ ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం నెమ్మదిగా అర్థమయ్యేటట్లుగా చెప్పండి. అప్పుడే వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తది. అంటే ఏమంటారంటే నీ దారే కరెక్ట్ అని నువ్వు అనుకోవద్దండి. వాళ్ళెందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకొని మీరు మాట్లాడగలిగితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళలో ఆ యొక్క సెన్సిటివ్ మైండ్ సెట్ అనేది తగ్గి వాళ్ళు మానసికంగా సెట్ అవుతారండి. కాబట్టి దయచేసి అందరికీ నా వైపున నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏందంటే సెన్సిటివ్ మైండ్ నుంచి బయట రండి. అదేవిధంగా ఎదుటి వ్యక్తుల్ని హర్ట్ చేసే మైండ్ సెట్‌ని కొంచెం తగ్గించుకున్నట్లయితే మనము
చాలా మంచి చేసినటువంటి వాళ్ళు అవుతాము. సో కాబట్టి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.